कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. పద విభజన. యత్ తత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం. తాత్పర్యం: ఏ సుఖం ప్రారంభంలో విషంలాగాను అంతంలో అమృతంలాగాను ఉంటుందో ఆ సుఖం సాత్వికమని చెప్పబడుతోంది. ఆత్మనిష్టలో నిర్మలమైన బుద్ధిలోనే అది తెలుస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధకుడికి అభ్యాస కాలంలో ప్రారంభమైన బ్రహ్మనిష్ట, ధ్యానం, వైరాగ్యాదులు కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ అయినా మొదట్లో నేర్చుకుంటున్నప్పుడు కష్టపడాలి. తర్వాత దానివల్ల ఉపయోగం వచ్చినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే మొదట్లో కష్టం అనిపించినా కానీ అభ్యాసము, సాధన పూర్తి అయ్యే కాలంలో అది అమృతతుల్యంగా ఉంటుంది. అత్యంతమైనటువంటి ఆనందం మన ఆత్మకి కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది సాధన పూర్తి అయ్యి ఫలితం లభించాక. కనుక సాధన దశలో కానీ అభ్యాస కాలంలో కానీ ఎవరికైనా కష్టం కలిగించినట్లయితే, విసుగు జనించినట్లయితే అధైర్యపడకుండా అది వాస్తవమైనటువంటి బాధ కాదని, పరిణామంలో అనంతానందం కలుగుతుందని నిశ్చయించి సాధనను విడనాడకుండా ధైర్యంతో కొనసాగాలి. కనుకనే విషమివ అని చెప్పారే కానీ విషం అని చెప్పలే, విషంలాగా అన్నమాట. అంటే ఆ ప్రారంభ కష్టం విషంలాగా తోస్తుందే కానీ వాస్తవంగా విషం కాదని భావం అన్నమాట. ఇక్కడ ప్రయోగించిన ఇవ అనే పదంలో గొప్ప అర్థం ఉంది. బాధలాగా తోస్తుందే కానీ అది బాధ కాదు అని. ఇప్పుడు మనకి వ్యాయామం చేసే వాళ్ళకు కూడా మొట్టమొదట చేతులు కాళ్ళు వంగకుండా చాలా నొప్పులు వస్తాయి. అది కొంచెం సాధన అయిన తర్వాత అది చెయ్యకుండా ఉండలేరు, చేస్తే కానీ హాయిగా ఉండదన్నమాట. అలాగే అన్నీ ఏదైనా సరే బాధలాగా తోస్తుంది కానీ అది బాధ కాదు అని ఆ పదం వల్ల స్పష్టమవుతుంది మనకి, ఇవ అనడం వల్ల. ఆ తాత్కాలిక బాధకైనా సరే కారణం జన్మార్జితములైన పాప వాసనలకు, ఆధునిక పుణ్యవాసనలకు మధ్య కలిగినటువంటి సంఘర్షణమే అన్నమాట. అది పుణ్యవాసనలు బలమై పాపవాసనలు తొలగిపోయినప్పుడు అవి వెడలిపోతూ పోతూ చిన్నగా ఆ జీవుని కొంచెం గిల్లిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకండి ఒక బంధం విడిపోవాలి అనుకోండి, బంధం విడిపోయినప్పుడు బాధేస్తుంది కదా, కానీ ఆ బంధం విడిపోవడమే నయం, మంచిది. మనకి ముళ్ళు లోపల గుచ్చుకుంది, బయటికి తీస్తుంటే విపరీతమైన పెయిన్ వస్తుంది, తీసేశాక ఎంత హాయిగా ఉంటుంది. ఆ నొప్పే ఈ విషం ఇవ అన్నాడు, విషంలాగా అని. అదే జీవుని ప్రారంభ బాధ. వాస్తవంగా అది బాధ కాదు, అనుపమ సుఖానికి నాంది అవుతుంది అంటాడు. ఒకానొక రోగానికి వేప ఉండ అనే మందు ఇస్తారు. అంటే వేపాకుల్ని దంచి ఉండలాగా చేసి గొంతులో వేసుకుంటే అది మంచిదని చెప్పి ఇస్తారు. అది ఎలా ఉంటుంది? తీయగా ఆనందంగా ఉంటుందా అంటే ఉండదు. అది చేదుగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఔషధం సేవిస్తున్నప్పుడు అప్రీతిగా ఉంటుంది, ప్రీతి లేదు, బాగా అనిపిస్తుంది. కషాయాలు కొన్ని తాగలేం, భయంకరంగా ఉంటాయి అవి. అయినప్పటికీ కూడా బలవంతంగా అయినా సరే వాటిని సేవించాలి.
దీనికంటే ఆరోగ్యం కోసం. ఒక రాయి దేవ విగ్రహంగా మారడానికి మొదట ఉలి దెబ్బలు తిన్నట్లుగా బంగారము శిరోభూషణంగా మారడానికి ముందు స్వర్ణకారుడు దానికి ఎన్ని సుత్తి దెబ్బలు వేస్తాడో ఒక కిరీటంలో అమర్చడానికి. కానీ అనంతరం బ్రహ్మానందం అనుభవించడానికి ముందు జీవుడొక్కడు ఒకంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక రాయిని శిల్పంలాగా ఎక్కడానికి అందులో ఉన్నటువంటి వ్యర్థం అంతా తీసేస్తాడు, అసలైంది ఉంచుతాడు. నిజానికి ప్రత్యేకించి తను అక్కడ తయారు చేయడు, కానీ మంచిగా ఉన్నదాన్ని ఉంచి ఒక ప్రతిమ రూపాన్ని ఉంచి ఆ రూపానికి ఇబ్బంది కలిగేవన్నీ తీసేస్తాడు. చక్కటి అందమైన విగ్రహం తయారవుతుంది అక్కడ. దానికి పూజలు జరుగుతాయి కూడాను. కాబట్టి సుత్తి దెబ్బలు అవన్నీ అనుభవించినట్లయితేనే ఆ రాతికి ఒక దివ్యత్వము, పూజలు అవన్నీ జరుగుతాయి. అలాగే మానవుడికి కూడా కష్టాలన్నిటినీ తట్టుకుంటేనే మంచి మంచి ఉన్నత పదవులు కానీ అందరి చేత ఆదరింపబడ్డం కానీ జరుగుతుంది. అల్ప సుఖాన్ని వదిలినప్పుడు కొంచెం దుఃఖం కలుగుతుంది. హాయిగా నిద్రపోకుండా ఈ చదువు ఏంటా అని అనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయంలో కూడా అంతే. హాయిగా ఉండకుండా ఇవన్నీ చేయాలా అని. కానీ అందులో ఒక రుచి తెలిసినప్పుడు శ్రీరామని మా నామం ఎంతో రుచిరా అంటాడు. ఆ రుచి అది తెలుసుకున్నాడు కాబట్టి అన్నాడు, లేకపోతే ఎందుకంటాడు? ఆ ఆనందము వర్ణాతీతం అన్నమాట, అనిర్వచనీయం, చెప్పలేము అన్నమాట. అది అనుభవిస్తేనే తెలిసేది. కాబట్టి ఆ రుచి తెలియాలంటే మనం కష్టపడాలి. అనేక జన్మల నుండి ఆ విషయ సుఖాలం అనేటటువంటి బంధువులు, విషయ సుఖాలనే బంధువులు అంటున్నాడు అనమాట. విషయ సుఖాలనే బంధువులు జీవుడి హృదయంలో నివసిస్తూ ఉన్నారు. వారు పోయేటప్పుడు బంధు వియోగం లాగా తాత్కాలిక ఆవేదన కలుగుతుంది. అంత మాత్రంతో సాధకుడు బెదిరిపోకూడదు. కొంత ఓపిక పట్టి సాధనను విడవకుండా కొనసాగించినట్లయితే ఆ కష్టకాలం తొలగిపోయి సుఖం కలుగుతుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళక మానరు కదా. ఆ బంధం తొలగిపోయేటప్పుడు బాధేస్తుంది, ఒక గుంజినట్లుగా బాధేస్తుంది. కానీ కొంతకాలానికి అది మాసిపోతుంది. వైరాగ్యము, కోరికలు వదిలిపెట్టడము, ఇంద్రియాల సుఖాలను కాదండము అనేవి పొగలాగా కళ్ళ వెంట నీళ్లను తెప్పిస్తాయి ముందు. కానీ జ్ఞానమనే వెలుగు నిలకడగా నిలిచిన తర్వాత ఆ వైరాగ్యము, కామత్యాగము అమృతప్రాయంగానే ఉంటాయి. సాత్విక సుఖం అనేది మాటల్లో చెప్పగలిగేది కాదు. తత్సుఖం అని చెప్పడం వల్ల అనుభవం వల్ల తెలుసుకోవాల్సిన సుఖమే అని అర్థమవుతుంది. సొంతగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. అది ముందు విషంలా అనిపిస్తుంది. కానీ జ్ఞానము, వైరాగ్యము, ధ్యానము, సమాధి మొదలైన సాధనలన్నీ చేయడానికి ముందు కష్టపడినప్పటికీ తర్వాత ఆ ఆనందం కలిగిన తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోవడం జరుగుతుంది. ఒక విద్యార్థి దశలో రేయింపవళ్ళు కష్టపడి చదువుతాడు. ఆ తర్వాత ఉద్యోగ కాలంలో సుఖిస్తాడు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఇంద్రియాదులను నిగ్రహించేటప్పుడు అంతర్యుద్ధ ఫలితంగా కొంత ప్రయాస కలిగినప్పుడు దానిని సహించుకుని ముందుకి సాగిపోవాలి. అంతేగాని భయపడి సాధనని విరమించకూడదు. కనుకనే భగవానుడు ఇక్కడ సాత్విక సుఖం యొక్క నిజస్థితిని తెలియజేస్తున్నాడు. విషరూప దుఃఖంలో అమృత రూప సుఖం యొక్క బీజాలున్నాయి అని చెప్తున్నాడు. తాత్కాలిక కష్టరూపమైనటువంటి ఆ విషము ఎలా అయినా సరే దిగమింగినట్లయితే వానిలో గల అమృత బీజములు మొలకెత్తుతాయి. అంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు రాక్షసులు కూడా అలాగే దేవతలు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. మొదట్లో విషమే వచ్చింది, దాన్ని శివుడు గ్రహించాడు. కిందకి వంగిపోవడం మొదలెట్టింది పర్వతం. అప్పుడు విష్ణుమూర్తి తాబేల్లాగా వచ్చి దాన్ని ఎత్తి ఉంచాడు. ఇలా ఎన్నో రకాల కష్టాలు ముందు ఏవేవో వచ్చాయి. చిన్న సుఖాలు కూడా వచ్చాయి. ఆ సుఖాలు వచ్చేసాయి కదా, అంటే కల్పవృక్షం కానీ ఇలాంటివన్నీ వచ్చాయి కదా. వచ్చినప్పుడు చాలే బాగానే వచ్చాయి కదా చాలు అని అనుకుంటే వాళ్ళకి అమృతం ఎక్కడి నుంచి వచ్చేది? అమృతం వచ్చేదాకా చేశారు వాళ్ళు. కాబట్టి ఈ జీవితంలో మనం చేయాల్సింది అదే, చేస్తూనే ఉండాలి. ఎక్కడో మనకి అమృతధార అందుతుంది. అది అమృతం మనకెక్కడొస్తుంది అని అంటే అదేం లేదు, మృతము లేనిదే అమృతం, అంతకన్నా ఏం లేదు. అంటే శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి ఒక సత్యం గోచరిస్తుంది. కాబట్టి విషరూప దుఃఖంలో అమృత రూప సుఖం యొక్క బీజాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మరి తాత్కాలిక కష్టరూపమైనటువంటి ఆ విషము ఎలాగైనా దిగమింగాలి, అప్పుడే అమృత బీజాలు మొలకెత్తుతాయి. ఇది విషంలా ఉంది కదా అని
పారవేసినట్లయితే దానిలో ఉన్నటువంటి అమృత బీజాలను కూడా మనం పోగొట్టుకున్నట్లే అవుతుంది. కాబట్టి సాధకులు ఈ విషయాన్ని బాగా శ్రద్ధగా అవగాహన చేసుకొని ఎంతో జాగ్రత్తగా ఉండి భగవంతుని ఈ అమూల్యోపదేశాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలి. అనంతాత్మ సుఖాన్ని పొందడం కోసం శ్రమించాలి. అది మన కోసం ఎదురు చూస్తోంది అని చెప్పి భావించాలి. ఇప్పుడు వస్తుంది అని చెప్పి ఆ ఆశ పెట్టుకునే చేయాలి. కష్ట సహిష్ణువులై త్యాగశీలురై సాధనను విడవకుండా చేస్తూనే ఉండాలి. కనుకని కశ్చిత్ ధీర అన్నాడు. ఏ ఒకానొక ధీరుడో అన్ని కష్టాలకి ఓర్చుకొని ప్రత్యేగాత్మను చూడగలడని ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. బుద్ధ భగవానుడు కానీ రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి సాధనకాల జీవితాలను చూసినట్లయితే ఈ సత్యం బోధపడుతుంది. మనం ఏ భక్తుడి యొక్క చరిత్ర చదివినా వాళ్ళకి కష్టాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి రామదాసు జైల్లో పెట్టి కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. అలాగే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉంది. అందుకు వాళ్ళు రాముడిని వదలలేదు అప్పుడు. అలాగే మన సాధన కూడా వదలకూడదు అని చెప్తున్నారు. ఈ సత్యము బోధపడుతుంది కాబట్టి, అంతేకాదు అమృతోపమం, అమృతాన్ని పోలినటువంటిది అని చెప్పడం వల్ల ఇది ఇక్కడ ఎంతో సమంజసంగా కనిపిస్తుంది. అమృతం లాంటిది అని. ఎందుకంటే ఆత్మసుఖము, దైవ సుఖము దేవతల అమృతాన్ని పోలినదే కానీ జడమైనటువంటి ఆ దేవతల అమృతం కాదు. దానికంటే ఎన్నో రెట్లు, ఎన్నో కోట్ల రెట్లు అధిక శక్తివంతమైనటువంటి దేవతల వద్ద గల అమృతము స్థూల దేహానికి కొంతకాలం మృతి లేకుండా నివారిస్తుంది. కానీ ఈ ఆత్మసుఖ రూపమైనటువంటి అమృతం శాశ్వతంగా జన్మ మరణ సంసార ప్రవాహం నుండి మనని జీవుణ్ణి తప్పిస్తుంది అన్నమాట. ఆత్మబుద్ధి ప్రసాదజం అని చెప్పారు కదా. ఆ సాత్విక సుఖము అంటే ఆత్మసుఖము ఎలా కలుగుతుంది? బుద్ధి నిర్మలంగా ఉన్నట్లయితే, విషయ దోషాలేవి లేకుండా ఉన్నట్లయితే, నిర్మల దర్పణంలో అంటే అద్దంలో ప్రతిబింబం ఎలా గోచరిస్తుందో అలా ఆత్మసుఖం మనకి గోచరిస్తుంది. మనకి అర్థమవుతుంది, కానీ మనకే అర్థం అవుతుంది. అది మనం సాధన చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఎవరు సాధన చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అనుభూతం అది అవుతుంది అన్నమాట, అనుభవాలకి వస్తుంది. కాబట్టి సుఖమును అపేక్షించేవారు మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి. అంటే సుఖాన్ని అందరూ అభిలషిస్తారు, కానీ చిన్న చిన్న సుఖాలు ఎందుకు? పెద్ద సుఖం కావాలి కదా మనకి, భగవత్ సౌకర్యం కావాలి, భగవంతుడితో కలిగే ఉండేటటువంటి సుఖం మనకి కావాలి, ఆధ్యాత్మిక సుఖం కావాలి. కాబట్టి చిన్న చిన్న సుఖాలని పక్కకు పెడితే అసలైనది, సత్యమైనది, శాశ్వతమైనది అయినటువంటి ఆత్మసుఖం అనేది మనకి కలుగుతుంది. మోక్షం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి సమాధానం మాట ఇది. మోక్షము, దైవ సుఖము ఆకాశంలో ఎక్కడో లేదు, పాతాళంలో కూడా లేదు, నిర్మలమైనటువంటి తన బుద్ధిలోనే ఉంది అంటున్నాడు. ఈ అర్థాన్నే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి కూడా బోధించాట వశిష్ఠ గీతలో. నమోక్షో నభసః పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విభూదితం అని మనకి వశిష్ఠ గీత తెలియజేస్తుందన్నమాట. కాబట్టి చిన్న చిన్న సుఖాలని పక్కన పెట్టి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే గనక మనకి అమృతోపమానమైనటువంటి అమృతం లాంటి సుఖం, ఆనందం కలుగుతుంది. అది శాశ్వతము అని ఈ శ్లోకం వివరణ అన్నమాట. వైరాగ్యము, విజ్ఞానము ఆత్మప్రకాశం వల్ల పరిపూర్ణమై మాయ వల్ల పుట్టిన నామాలు, రూపాలు పోయి ఆనంద మాధుర్యం అనుభవానికి వస్తుంది. ఏ సుఖానికి మూలం వైరాగ్యమో, దేని అంతం ఆత్మానందమో ఆ సుఖమే సాత్విక సుఖం. కృష్ణార్పణం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం
आत्मबुद्धिप्रसादजम् यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम्। जय श्री कृष्ण।